తెలంగాణ పైన బీజేపీ అగ్రనాయకత్వం ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించింది. ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఈటల రాజేందర్ ఉప ఎన్నికల్లో గెలవడం, రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో గెలవడం, హైదరాబాద్ జీహెచ్ఎంసీలో అత్యధికంగా భారీ అంచనాకు మించి కార్పొరేట్లు గెలుచుకోవడం, వీటి ద్వారా తెలంగాణలో మనం ఎదగడానికి అవకాశం ఉందనే భావన కలగడం, మొన్న 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోవడం, అంతకుముందు లోక్సభ 4 ఎంపీలు గెలుచుకోవడం, తెలంగాణలో హోల్డ్ మనం పట్టుకోవాలి, తెలంగాణలో బలపడాలనే భావన బీజేపీ నాయకుల్లో బలంగా ఉన్నది. దానికి జాతీయ స్థాయిలో ఒక బలమైన ఎక్స్పోజర్ కావాలి. ఆ బలమైన ఎక్స్పోజర్ కావాలనుకున్నప్పుడు ఎవరు ఎక్కడ పోటీలో ఉంటే దాని ఇంపాక్ట్ బలంగా ఉంటుంది. 2019 ఎన్నికల్లో బండి సంజయ్, అరవింద్, కిషన్ రెడ్డి తదితరులు పోటీ చేసిండ్రు. ఇంత హైప్ అప్పుడు లేదు. ఇప్పుడు హైదరాబాదు లోక్సభ నియోజకవర్గం పైన కేంద్ర మంత్రి అమిత్ షా రావడం, అక్కడ ప్రచారం నిర్వహిస్తూ వారు చేసిన కొన్ని కామెంట్లు ఇవి జాతీయ స్థాయిలో ఒక ప్రయారిటీని తీసుకొని వచ్చినాయి. భారతీయ జనతా పార్టీ ఏమన్నది, ఈ ఎన్నికల్లో కనుక తాము గెలిస్తే మతపరమైన రిజర్వేషన్లు రద్దు, ఆ రిజర్వేషన్లను బీసీలకు, ఎస్సీ, ఎస్టీలకు మేము పంపిణీ చేస్తామని చెప్పడం. ఈ అంశాన్ని మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ సమాజానికి బలంగా పంపే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. ఇక్కడ తాము 12 లోక్సభ స్థానాలు గెలవబోతున్నామని చెప్పడం. ఇక్కడ అన్నారు మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెసు లిఖితపూర్వకంగా హామీ ఇవ్వగలదా, ఇది వారన్నమాట. మతపరమైన రిజర్వేషన్లు ఇవ్వబోమని కాంగ్రెసు రాతపూర్వకంగా హామీ ఇవ్వగలదా? బీజేపీ ఉన్నంత వరకు రిజర్వేషన్లు ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాలను పదే పదే చెప్పడం కాంగ్రెస్ నైజం. షా ఎన్నికలంతా కాంగ్రెస్ పని ఖతం. ఇది బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్య. ఇంకో మాట కూడా ఉన్నారు ఇక్కడ. అమిత్ షా ఎన్నికల ప్రచారంలో వారు మాట్లాడిన మాటలు, రజాకారుల వారసుల నుంచి విముక్తి కల్పించాలి వారు చేసిన వ్యాఖ్య ఇది. హైదరాబాదులో కమలం వికసించాలి. ఓల్డ్ సిటీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లాల్ దర్వాజా అమ్మవారి ఆలయంలో పూజలు. అంటే మునుపటి ఎన్నికల కంటే మాధవీలత హైదరాబాద్ లోక్సభ నుంచి బరిలోకి దిగినప్పటి నుంచి ఈ హైదరాబాదు లోక్సభ ఎన్నికలు ఇక్కడ పోటీ చేస్తున్న విషయాన్ని జాతీయ స్థాయిలో ఒక అంశంగా, జాతీయ స్థాయి దృష్టి ఆకర్షించేలా బలమైన ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. బహుశా గతంలో బీజేపీ ఎక్కడ పోటీలో ఉంటే ఎంఐఎం అక్కడ పోటీలో ఉన్నది. బీజేపీకి బీ టీం అనే ఒక పేరు కూడా, ఒక ప్రచారం కూడా జరిగింది. ఆ ప్రచారాలను పటాపంచలు చేస్తూ ఏ సంబంధము లేదని, బలమైన అభ్యర్థిని హైదరాబాద్లో ఎంఐఎం పైన నిలబెట్టామని ఒక మెసేజ్ను పంపే ప్రయత్నం బీజేపీ చేస్తూ ఉన్నది. అమిత్ షా లాంటి నాయకులు అమిత్ షా ఇక్కడికి వచ్చి ప్రచారం చేయడం అంటే ఈ లోక్సభ ఎన్నికలకు దక్షిణాదికి తాము ప్రయారిటీని ఎంతగా ఇస్తున్నారో చెప్పకనే చెప్పే ప్రయత్నం బీజేపీ చేస్తున్నది. కర్ణాటకలో హోల్డ్ ఉన్నది వారికి. తెలంగాణలో కనుక పట్టు దొరికితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ వైపున బలంగా బీజేపీ విస్తరించే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఒక స్వభావం అది ఆంధ్రప్రదేశ్లోనూ ఇంతో ఉంటుంది, తమిళనాడులోనూ అదే ఉన్నది, కేరళ అదే ఉన్నది. దక్షిణాది రాష్ట్రాల ప్రభావం, వారి ఆలోచన సరళి వేరువేరుగా ఉన్నది కాబట్టి ఉత్తరాది కంటే ఇక్కడ హైదరాబాదు, తెలంగాణలో హోల్డ్ వస్తే కనుక సౌత్లో బలపడినట్లనే భావన బీజేపీకి ఉన్నది. ఈ మధ్యకాలంలో బీజేపీ జరుగుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వ్యతిరేకమైన నిర్ణయాలు బీజేపీ తీసుకుంటుంది, రాజ్యాంగాన్ని మారుస్తుంది అనే ప్రచారాలు జరుగుతున్న ఈ సందర్భంలో వాటిని కౌంటర్ చేస్తూ బీజేపీ ఈ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నది భారతీయ జనతా పార్టీ.